ఈరోజు సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు డబ్బులు ఎలా రూట్ చేస్తారు అన్న ఒక ట్రాన్సాక్షన్ పాయింట్ని నేను మీకు చెప్పబోతున్నాను. క్లియర్ కట్గా టోటల్ వీడియో వినండి. చిన్న వీడియో, మీకేమీ లాంగ్ లెంత్ కాదు కాబట్టి బోరు కూడా కొట్టదు. ఫస్ట్ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటి అంటే, వాళ్ళు ఒక పర్సన్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సైబర్ క్రైమ్ జరిగింది అని చెప్పేసి ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో ఇమీడియట్గా ఏ అకౌంట్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అన్నది చూసి ఆ మనీని ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మనీ ఎక్కడికి వెళ్ళింది అన్నది చూసి ఆ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్, అక్కడి నుంచి ఇంకొక అకౌంట్ కంటే ఫ్రీజింగ్ అనేది పాసిబుల్. కానీ సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ ఏం చేస్తారు అంటే, మోసం చేయడానికి నార్మల్స్ మన రోడ్ వెండర్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న చిన్న చిన్న లైక్ రోడ్ సైడ్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైతే ఎవరు లేరు అంటే హోమ్లెస్ పీపుల్, ఇలాంటి వాళ్ళని ఏరి పట్టుకొని వాళ్ళకు ఒక 10,000, 15,000, 5,000, 1,000 రూపాయలు వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ఎన్ని డబ్బులు కావాలి అన్నది చూసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఇట్లా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మేము దాన్ని యూజ్ చేసుకుంటాము అండ్ ఈ టోటల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉంటాయి అని. ఈ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి యాక్చువల్గా మనీ లాండరింగ్ అంటే ఏంటి అన్నది ఐడియా కూడా లేదు కాబట్టి వాళ్ళు దానికి సరే అని చెప్పేసి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఒక దగ్గర నుంచి ఎప్పుడైతే 1 కోటి రూపాయలు మోసం చేశారు అనుకుందామో, ఈ 1 కోటి రూపాయలని వాళ్ళు ఒక 1,000-2,000 అకౌంట్స్లోకి మారుస్తారు. 10,000, 15,000, 5,000, 1,000 రూపాయలు, 25,000, 50,000, 1,00,000 రూపాయల వరకు వేసి వాళ్ళు మారుస్తారు. దాన్ని ఓవరాల్గా ఎక్కడెక్కడికైతే మార్చారో దాన్ని వాళ్ళు విత్డ్రా అనేది చేసుకుంటారు త్రూ క్యాష్. ఎందుకంటే అకౌంట్లో ఎక్కువసేపు ఉంచినంత మాత్రాన ఆ అమౌంట్ సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళు దాన్ని క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకుని వాళ్ళ అకౌంట్స్లోకి మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది టోటల్ ప్రాసెస్ ఆఫ్ మనీ లాండరింగ్ బై సైబర్ క్రిమినల్స్. అసలు ఇదంతా ఎందుకు? కాశ్మీర్లో టెర్రరిస్టులు, కాశ్మీరీస్ ఎవరైతే ఉంటారో లోకల్స్, వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసుకుని ఈ మనీ లాండరింగ్ చేసి ఇండియా మీద అటాక్ ఇస్తున్నారు అన్నది ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో తెలిపారు. దాంతో 8,000 అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ని ఒకే ఒక దెబ్బతోటి ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేసింది. దాంతో కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులు ప్రజెంట్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అన్నది మనకి వస్తున్న న్యూస్ రిపోర్ట్స్. ఇది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీరేమంటారు అన్నది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.